హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హెచ్కేఎస్ క్లాస్ రూమ్. సో ఈరోజు మనం 1.5లో ఫిఫ్త్ సమ్ ఒకసారి చూద్దాం. ద వర్డ్స్ 0 and 1 షేర్ లెటర్స్ ఈ అండ్ ఓ. ద వర్డ్స్ 1 and 2 షేర్ లెటర్స్ ఓ అండ్ ద వర్డ్స్ 2 and 3 ఆల్సో షేర్ ఏ లెటర్ టీ. హౌ ఫార్ do you have to count find two consecutive numbers which do not share as an English letter in common. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి వాడు ఏమంటుందంటే ఏదైతే 0 1 అనే ఇప్పుడు 0 to 1 అనమాట, 0 1 అనే రాసేటప్పుడు మనము ఈ స్పెల్లింగ్ ఏదైతే ఉందో ఓకే లెటర్స్ రాసేటప్పుడు అందులో ఈ అనేది ఒకటి చూడండి, ఈ ఒకటి ఇంకోటి ఏముంది ఓ ఒకటి ఉంచండి, ఈ ఒకటి ఓ ఒకటి. సో అలా 1 2 అని రెండు నెంబర్లు రాసినప్పుడు సైడ్ బై సైడ్ అనమాట, ఓకేనా. కాన్సిక్యూటివ్ రాసేటప్పుడు ఇవో కాన్సిక్యూటివ్ అన్నట్టు కదా. సో ఇలా రాసేటప్పుడు 1 2 అని రాసినప్పుడు చూడండి ఇక్కడ ఓ అనేది ఓకేనా, ఇది కామన్గా ఉంది ఓ అనే లెటర్ ఓకే. అండ్ వర్డ్స్ 2 and 3 ఆల్సో షేర్ ఏ లెటర్ టీ. ఇక్కడ చూడండి 2 3లో టీ ఉంది ఓకే, చూసారు కదా. హౌ ఫార్ డూ యూ హ్యావ్ టు కౌంట్ టు ఫైండ్ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ విత్ డు నాట్ షేర్ అన్ ఇంగ్లీష్ లెటర్ ఇన్ కామన్. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు ఎన్ని ఒకవేళ కామన్ డు నాట్ కామన్ అంటే కామన్గా లేనివి కౌంట్ టు ఫైండ్ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ విచ్ డు నాట్ షేర్ ఎన్ లెటర్ ఇంగ్లీష్ లెటర్ కామన్గా లేనివి ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాడు ఓకేనా. ఒక్కసారి చూద్దాం మనం, ఒకసారి ఈ సమ్ చూడండి, చాలా ఈజీనే, ఒకసారి చూడండి. చూడండి ఒకసారి ఇక్కడ చూడండి మనం రాసాం. ఇప్పుడు వాడు ఏమంటుందంటే ఇలా స్పెల్లింగ్ సైడ్ బై సైడ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఒక లెటర్స్ రాయమన్నాడు. 0 1 చూడండి 0 1లో ఏం కామన్ ఉందంటే ఒక 0 1లో ఓ ఒకటి, నెక్స్ట్ ఈ ఒకటి కామన్గా ఉన్నాయి. ఇక్కడ ఏవి కామన్గా ఉన్నాయి సార్ అంటే ఈ కామా ఓ అనమాట. ఇక్కడ ఓ చూడండి 1 2 అనే నెంబర్లో ఏముంది, మళ్ళీ ఓ ఉందన్నమాట, ఏముంది ఓ కామన్గా ఉంది. అలాగే 2 3 చూడండి 2 3లో చూడండి టీ కామన్గా ఉంది కదా. సో ఇక్కడ ఏం కామన్ ఉందంటే టీ ఓకేనా, టీ అనేది కామన్గా ఉంది. 3 4 చూడండి ఇక్కడ ఆర్ కామన్గా ఉంది ఓకేనా. సో 3 4లో మనకి ఏం సార్ కామన్గా ఉందంటే ఆర్ కామన్గా ఉంది. 4 5 ఎఫ్ చూడండి ఎఫ్ కామన్గా ఉంది ఓకే. ఎఫ్ 5 6 చూడండి ఐ ఇక్కడ ఐ కామన్గా ఉంది ఓకేనా. ఓకే ఐ కామన్గా ఉంది. నెక్స్ట్ 6 7లో ఎస్ కామన్గా ఉందమ్మా, ఇదిగో ఎస్. సో ఇక్కడ ఎస్ కామన్గా ఉంది. 7 8 ఈ చూడండి ఈ కదా, ఇది 7 8లో ఈ కామన్గా ఉంది. సో ఈ కామన్గా ఉంది. నెక్స్ట్ 9 8 9 8లో చూడండి ఈ ఉంది, ఇదిగో ఐ కూడా ఉంది ఓకేనా. ఇక్కడ ఏమున్నాయి సార్ అంటే ఒకటి ఈ ఒకటి ఐ, ఈఐజిహెచ్డి కదా, ఈ ఐ ఉంది, ఇక్కడ కూడా ఈ ఐ ఉంది ఓకేనా. 9 10లో ఏం కామన్గా ఉన్నాయి చూడండి ఒకసారి, ఇదిగో ఈ కామన్గా ఉంది మళ్ళీ ఓకేనా. ఇందులో ఈ కామన్గా ఉంది. దీన్ని బట్టి వాడు ఏమంటుందంటే ఏవైనా సరే అలా కామన్గా లేనివి ఎన్ని ఉంటాయి అని అంటున్నాడు. సో మనకి ఏమేమి ఉండవు చూడండి ఈ వీటితో. ఇప్పుడు సపోజ్ మీరు ఒకవేళ సైడ్ బై సైడ్ ఇప్పుడు 10 11 12 ఓకే ఇలా రాసినా సరే అందులో ఒక కామన్గా ఉంటుంది మస్ట్గా. సో ఇక్కడ మీరు ఏ రాస్తారంటే అంటే మనం ఇక్కడ డిజిట్స్ మాత్రమే తీసుకున్నాం. సో ఇక్కడ మనం ఏ రాద్దామంటే సరే ఇక్కడ ఏవైతే ఉండదు అంటే కామన్గా ఏమి ఉండదు కాబట్టి దెర్ ఈజ్ ఏం రాస్తారు, దెర్ ఈజ్ నో సచ్ వర్డ్స్ ఓకే. దెర్ ఈజ్ నో సచ్ without share a letter ఓకేనా. without share a letter in two consecutive numbers అనమాట ఓకేనా. 2 consecutive numbers అర్థమైంది కదా. సో దెర్ ఈజ్ నో సచ్ వర్డ్స్ వితౌట్ షేర్ ఏ లెటర్ ఇన్ 2 consecutive numbers అంటే ఏ 2 consecutive numbers మధ్యన అలాంటి వర్డ్స్ అయితే లేవు, అంటే కామన్గా ఉండే లెటర్ ఉండే వర్డ్స్ అయితే ఉండవు అని చెప్పాము ఓకేనా. రైట్, ఇది నెక్స్ట్ సమ్కి వెళ్దాం.